going to learn how to connect the screencasting on the IFB panel. Now we should learn. First of all, we come to the home page. Now it is home page only. ఇప్పుడు ఈ హోమ్ పేజీలో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్క్రీన్ షేర్ ప్రో అనేటువంటి దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మెనూలో ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్తే సపోర్ట్ టు మిరా క్యాస్ట్ డివైస్ అనేటువంటిది ఎనేబుల్ చేసి ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉంది, కొన్ని సందర్భాలలో డిజేబుల్ చేసి ఉంటుంది. ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత టర్న్ ఆన్ అని ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ఇందులో ఉండేటువంటి మెనూ బార్ను ఓపెన్ చేయాలి. ఇలా మెనూ బార్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో స్క్రీన్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని ట్యాప్ చేయాలి. చేయగనేది సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు మన యొక్క ప్యానెల్ బోర్డు అడ్రస్ అవుపిస్తుంది Pro 3484 అనేటువంటిది. ఇక్కడ కూడా అదే నెంబర్ ఉంది Pro 3484. దీన్ని ట్యాప్ చేయాలి. చేసిన తర్వాత స్టార్ట్ నౌ ఓకే కనెక్టింగ్ పడుతున్నది. ఇక్కడ యాక్సెప్ట్ పడింది. యాక్సెప్ట్ను ట్యాప్ చేయాలి. ఆటోమేటిక్గా మన మొబైల్ కంప్లీట్గా అక్కడ మనకు డిస్ప్లే కావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఇందులో ఈ స్క్రీన్ షేరింగ్ ద్వారా మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోలు కానీ పీడిఎఫ్లు కానీ నౌ ఐ విల్ ప్లే వన్ వీడియో రిగార్డింగ్ ఆఫ్ ద హిస్టరీ. ఏ విధంగా ఇప్పుడు మనం ఒక పీడిఎఫ్ని చూద్దాం. ఆ పీడిఎఫ్ ఏ విధంగా మనం టీచ్ చేయొచ్చు విద్యార్థులకు అనేటువంటిది చూడవచ్చు. ఇందులో మనకు ఈ మొబైల్లో అవుపిస్తున్నటువంటి ఈ న్యూస్ ఇవాల్టి న్యూస్, అదేవిధంగా మన మొబైల్లో ఉన్నటువంటి ఏ పీడిఎఫ్ కానీ ఏ వీడియో కానీ మనం మన యొక్క ఐఎఫ్బి ప్యానెల్ మీద డిస్ప్లే చేస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మనం బోధించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకటి పీడిఎఫ్ను నేను ఓపెన్ చేస్తున్నాను. 10th క్లాస్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది. దీన్ని ఓపెన్ చేసి మొదలుగా మొబైల్ను మనం హారిజంటల్గా పెట్టినట్లయితే, వర్టికల్గా కాకుండా హారిజంటల్గా పెట్టినట్లయితే స్క్రీన్ నిండుగా మనకు ఆ పీడిఎఫ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఫస్ట్ అనాలైజింగ్ ద గ్రాఫ్ ఆర్ టేబుల్స్ అనేటువంటివి మనం టేబుల్ అక్కడ అవుపిస్తూ ఉన్నది మనకు ఐఎఫ్బి ప్యానెల్ మీద. అవి ఏ విధంగా మనం చేయాలనేటువంటిది విద్యార్థులకు చూపిస్తూ ఆ విధంగా మనం పీడిఎఫ్ను విద్యార్థుల ముందు అనాలిసిస్ చేయొచ్చు. దిస్ గ్రాఫ్ వీ కెన్ అనాలిసిస్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్ 1973-74 74% the employment is given by the agriculture sector, 11% employment given by the industry sector, 15% employment given by the service sector. At the same time, at the time of 1973-74 time position this much. At the same time 2017-18 difference is appeared here. Agriculture sector only 44% employment is given, service sector 31% employment is given, industry sector only 25% sector employment only given. సో ఈ విధంగా మనం లెసన్ని విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం మొబైల్ను ఈ విధంగా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ పేజీలన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఒకసారి మనం వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ల గురించి ఏ విధంగా డిస్కస్ చేయొచ్చో ఇప్పుడు నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక వరల్డ్ మ్యాప్లో కొన్ని దేశాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాస్కా ఎక్కడ ఉంది, కెనడా ఎక్కడ ఉంది, గ్రీన్లాండ్ ఎక్కడ ఉంది, ఐస్లాండ్ ఎక్కడ ఉంది, ఇంగ్లాండ్ ఎక్కడ ఉంది, నైజీరియా ఎక్కడ ఉంది, చైనా ఎక్కడ ఉంది, రష్యా ఎక్కడ ఉంది, ఇండియా ఎక్కడ ఉంది, అదేవిధంగా మడగాస్కర్, సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, అదేవిధంగా చిలీ, ఆస్ట్రేలియా, మెనీ కంట్రీస్ we can show in the map with the help of the screencasting. With the help of the screencasting, we can show videos, PDFs, any documents we can display FB panel board with the help of the screencast, so that all the my friends, you remember this is very useful to the students. At the same time, the teachers also don't feel any burden. Thank you one and all.